హాయ్ మేడం. హాయ్ అండి. కోవా బన్ వలి ఇష్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటి? చాలా రాంగ్ అండి. తను మిడిల్ క్లాస్ పర్సన్, ఏదో మన ఆకలి నింపడానికి అన్నంత దూరం వచ్చి అయినా కూడా 10 రూపాయలు వస్తాయి. మెడారం అంతా మొత్తం మెడారే, మనకు కావాల్సిన ఫుడ్ టైంకి ఉండదు. సరే, ఇప్పుడు ఈ బ్రెడ్ మీద ఆరోపణలు చేశారు కదా, బయట బేకరీస్ కానీ పుల్లారెడ్డి స్వీట్స్ కానీ లైక్ ఇట్లాంటి చాలా ఉన్నాయి, రెస్టారెంట్లు బావర్చీలు ఇవన్నీ ఉన్నాయి. మరి దాని మీద ఎందుకు దాడి చేస్తారు? వాళ్ళు పెద్దోళ్ళనా, పైసతో కొంటారనా, ఈయన ఏం చేయలేడనా? ఇట్స్ వెరీ రాంగ్ అండి. ఒక ట్రాన్స్జెండర్ 100 రూపాయలు పెడితే ఇంత కోవ వస్తలేదని చెప్పి చూపిస్తున్నామే. అవునమ్మా, 100 రూపాయలు పెడితే వస్తలేదు. పొట్ట కూలికి 10 రూపాయలు 20 రూపాయలకు పెట్టి ఆయన ఎలా రెడీ చేసినా నీ ఇష్టం ఉంటే కొను, లేకపోతే ఆయన అమ్ముకుంటుండు, ఆయన బిజినెస్ చేస్తుండు. నీకు నచ్చిందా, నీకు తినబుద్ధి అవుతుందా, నువ్వు తీసుకో. ఒక మతంని టార్గెట్ చేసి చేస్తున్నారు ఇట్లా అని అంటున్నారు, మీకేమనిపించింది మరి? అరే, మతం గురించి ఇవాళ రేపు ఏంది అసలు? ఇది ఏం మతం? నీకు కోసిన అదే బ్లడ్, నాకు కోసిన అదే బ్లడ్, అందరికి. కాకపోతే కొంచెం బ్లాక్ ఉంటుంది, అంతేగాని అందరు కోసం ఒకటే బ్లడ్ కదా. కులాల మతాల గురించి ఎందుకు? కానీ మెడలంకి ఎన్నో మతాలు ఎన్నో కులాలు వస్తాయి. అక్కడ ముస్లింలకు ఏం పని అని అంటున్నారు. అరే, ఆయన పొట్టు కూలికి వచ్చిండు, ఏమంటారు కోవా టెస్ట్ చేపి అని ఉంటారు. మరి ఏమన్నా వెళ్తుందేమో. ఆయన పొట్ట కూలికి పిల్లలను పట్టుకొని 10కి 20 పక్కనికి వచ్చిండు. కోవా బన్ హలాల్ చేస్తారు అంటున్నారు, హలాల్ చేస్తారా కోవా బన్ కి? ఎవరు చేస్తారండి? బయట కూడా కోవా బన్ అంటే ఉమ్మి ఇస్తున్నాడు అన్నట్టు ఆమె ప్రూఫ్లు ఉంటాయి, చెప్తే మనమే. అంటే యూట్యూబ్ లో ప్రియా చౌదరి అనే ఆమె చెప్తుంది కదా, ఉమ్మి ఇస్తున్నాడు, ఎలా తినాలి అంటున్నది. ఆమె చూసిందేమో, చూస్తే మనం ఒక వీడియో పోస్ట్ చేస్తే మనకు అర్థమవుతుంది కదా ప్రియా చౌదరి ఎవరైతే చెప్తున్నారో. తేజస్వి మీడియా ఆమెదే. అవునా? అవును, మరి మీరు చూస్తే వీడియో రికార్డ్ చేయాలి కదా, ప్రతిదీ రికార్డ్ చేసి చూపించినప్పుడు ఇది కూడా రికార్డ్ చేసి చూపించాలి కదా. అంటే కొంతమంది ముస్లింలు హిందువులను టార్గెట్ చేసి స్లో పాయిజన్ లాగా ఇచ్చి మగపిల్లలకు స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి, ఆడోళ్ళకు ఇన్ఫర్టిలిటీ. వానికి ఏం అవసరం అండి? వాడేదో పుట్టగూలికి వచ్చింది బతకనికే, అవి అయినకే ఇవి అయినకే, వానికి ఏం అవసరం అండి? ఇల్లు వన్ ఫ్యామిలీ చూస్తుంటే ఏం కనిపిస్తుంది? ఆడ ఒక బీదోడు ఆడు పాపం, ఆయన పట్టుకొని టార్గెట్ చేసి పాపం అమాయకంగా బ్రెడ్ తింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన పానిక్ అయిపోయిండు మొత్తం. ఇంతమంది మన దగ్గరకు ఒక 2-3 వస్తే మనం పానిక్ అవుతాం. రౌండ్ అప్ అయిపోయి కెమెరాలు పెట్టి పర్సన్ ఇజ్జత్ పోయింది, అన్ని పోయిందని మనం వేసుకుంటే హూజ్ రెస్పాన్సిబిలిటీ? ఆ పర్సన్ కి ఏమైనా ఓవర్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చకుండా నీ టీఆర్పీ రేట్ కోసము, నీ హైట్ కోసము ఎదుటి బలి చేస్తారా? వెరీ రాంగ్. మీడియా వాళ్ళది ఖచ్చితంగా తప్పు. మీకు ఏదైనా ఉంటే బయట పర్సనల్ గా మాట్లాడుకొని ఆరోపణలు చేయాలి, ఏదైనా చూస్తే మనం మాట్లాడాలి, చూడని చేయండి మాట్లాడదు. అంటే ఓవరాల్ గా మీకు కొంచెం బాధ అనిపించింది? చాలా బాధ అనిపిస్తుంది. దాని మీద ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లా. ఏం చెప్తారు మరి ఈ యూట్యూబర్లని? ఏం చెప్తారు? ఫేమస్ అయిపోయింది కదా, ఇంకేంది ఆయనకు పాపం హెల్ప్ చేయూరి, ఎంతో కొంత మంచిగా ఒక బిజినెస్ పెట్టుకొని బతకని కొంచెం హెల్ప్ చేద్దాం అనేసి అనుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.